తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత రౌడీజం చేశారు, ఎంత పెత్తందారులాగా పార్టీలు చూసి పెన్షన్లు ఇచ్చారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇవ్వరు, ఇంకో పార్టీ అయితే ఇవ్వరు. వాళ్ళ పార్టీ అయితే దాంట్లో కూడా వాళ్ళకి నమ్మకంగా ఉండాలి, వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని ఉండాలి. వాడికి లంచం ఇస్తే అప్పుడు ఇస్తాడు. అలాగే తప్పుడు కేసులు పెట్టడం, భూములు లాక్కోవటం, వాళ్ళ భూములు వీళ్ళకి రాసి ఇవ్వటం, ఇవంతా గత ప్రభుత్వాల్లో మీరు చూశారు. ఈరోజు అవి ఎక్కడా కూడా ఆ ప్రాబ్లం మీకు లేదు. ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా, ఎవరి భూములు ఎవరి స్థలాలు ఎవరు లాక్కోకుండా, ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టకుండా ఇంత చక్కటి పరిపాలన జగన్ గారు ఆయన అనుచరులుగా మేము చేస్తున్నప్పుడు మీరంతా ఈ 60-65 డేస్ ఇలా కంకణం కట్టుకోవాలి. జగనన్నని ముఖ్యమంత్రిని చేయాలి. రెండవసారి జగనన్న 2024లో ముఖ్యమంత్రి అవ్వాలి. మా నియోజకవర్గాల్లో మా ఎమ్మెల్యేలు మళ్ళీ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయాలి. దీనికి మేమందరం కట్టుబడి పనిచేస్తాము అని చెప్పి ఇలాంటి కంకణం అందరూ కట్టుకొని అందరూ కూడా ప్రతిజ్ఞ చేసి ఒక దీక్షలాగా ఈ 65 ఎందుకంటే జగనన్న అధికారంలోకి వస్తే రాజన్నలాగా పరిపాలిస్తాడన్న నమ్మకంతో 151 ఇచ్చినప్పుడు రాజన్న కూడా గర్వపడే విధంగా జగనన్న పరిపాలించినప్పుడు 175కి 175 ఆశపడడంలో అందరికీ తెలియాలి. అంతే కదా. ఇప్పుడు ఎగ్జామ్ బాగా రాసాం, బాగా చదివాం, బాగా రాసాం. నాకు 100 మార్క్స్ రావాలి అనుకోవడంలో తప్పేముంది? చదవకుండా ఊరు తిరుగుతూ రాయాల్సిన టైంలో సరిగ్గా ఎగ్జామ్ రాయకుండా ఈ రోజు వచ్చి నాకు 100 కావాలి, ఆయనకి ఎందుకు 100 అంటే ఎట్లా? చంద్రబాబు నాయుడు వచ్చి మాట్లాడితే జగనన్న మీలో ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు నుంచి మనలో ఉన్నాడు, మన కోసం పార్టీ పెట్టాడు. మన కోసమే ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా కూడా మిగతా నాయకుల్లాగా లొంగిపోకుండా ధైర్యంగా చిరునవ్వుతో ముందుకు నడిచాడు. మీ అందరి ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో తిరుగులేని ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన మొదటి రోజు నుంచే ఈ రోజు వరకు తను ఇచ్చిన ప్రతి మేనిఫెస్టోలో రాసినవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. సో ఇలా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా లేదు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి గర్వంగా నేను చెప్పగలను. సో మీరు మనసులో అందరూ కూడా అది బాగా పట్టుకోవాలి. దీనికి ఈ రోజు అనంతపురంలో 11వ తేదీ జరగబోయే రాయలసీమ రీజన్ సిద్ధం, ఎన్నికల యుద్ధానికి మనం రెడీ అని చెప్పడానికి నగిరి నుంచి అందరం కూడా విజయోత్సవంతో, అంటే ఎలాగో గెలవబోతున్నారు జగనన్న ముఖ్యమంత్రిగా, ఆ సెలబ్రేషన్ చేసుకునేదానికి ముందస్తుగా మనమందరం కూడా అనంతపురంకి బయలుదేరాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏ మండలానికి ఎంతమంది అనేది ఇప్పుడు చెప్తాము. మీరందరూ కూడా కూర్చొని ఆ మండలానికి ఎంతమంది చెప్పామో దాన్ని ఒక టీం వేసుకొని ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్. సో ఈరోజు భీమిలిలో ఈ ఎన్నికల యుద్ధానికి జగనన్న సిద్ధమని శంకారావం చేయడం జరిగింది. జగనన్న ఒక్కడే సిద్ధం కాదు, మేము కూడా సిద్ధమని ఆ మీటింగ్ కి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు చూస్తే మీకే అర్థమై ఉంటుంది. అసలు ఆకాశం చిల్లులు పడిందా, భూమి ఈనిందా అన్నట్టుగా ఆ జనాలు, అంటే జగనన్న మీద ఎంత ప్రేమ ఉందో ఆ మీటింగ్లు చూస్తేనే అర్థమవుతాయి. ఎందుకంటే డబ్బులు ఇస్తే కూడా చంద్రబాబు నాయుడు మీటింగ్లకి, లోకేష్ మీటింగ్లకి, పవన్ కళ్యాణ్ మీటింగ్లకి ఎలాంటి వాళ్ళు వస్తారో మీరు చూశారు. ప్రజలు రారు, అంతమంది జనం కూడా రారు. కానీ జగనన్న ఏ మీటింగ్ పెట్టినా ఇప్పుడే కాదు, మా భవిష్యత్తు కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మీరందరూ కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. ఏమమ్మా, మనకు డబ్బులు ఇవ్వడానికి ఆడితే డబ్బులు లేవట. మనం ఆడుకుందో రా అంటాడు, ఆడుకుందో రా, చూసారా పోస్టులో, ఆడుకుందో రా అంటాడు. రోజు ఒక బ్యాటు, ఈడొక బ్యాటు తెగాడేస్తున్నారండి. మనం చూశారు కబడ్డీ ఆడుతుంది రోజా, నేను టీవీలో చూశాను, ఎవరమ్మా అని చూశాను, రోజా
ఎలాగ ఆడుతుంది తెలుసా? బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడితే కూడా బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడినట్టుంది. ఇదేంటండి నాకు అర్థం కాదు. దానికోసం 800 కోట్లు ఖర్చట, 800 కోట్లు ఖర్చట. మనకి ఇవ్వడానికి డబ్బుల్లో, కరెంటు బిల్లు కట్టడానికి డబ్బుల్లో వీడికి మాత్రం 800 కోట్లు బ్యాట్లు ఆడతాడట.